12 గంటలు కాదు, అవసరమైతే 15 గంటలు కూడా పనిచేస్తున్నామంటున్న సినీ కార్మికులు నిర్మాతల తీరుపై మాత్రం మండిపడుతున్నారు. ఆ బ్రేకింగ్ ఇప్పుడు చూద్దాం. నిర్మాతల తీరుపై పగ్గుమంటున్నారు సినీ కార్మికులు. హీరోలకు 100 కోట్లు ఇస్తారు, మాకు 100 రూపాయలు పెంచాలంటేనే భయపడుతున్నారు. డాన్సర్లు, హెయిర్ డ్రెస్సర్లు, లైట్ మెన్లు ముంబై నుంచి ఎందుకు, ఇక్కడే ఉన్నారు కదా అందరూ, లోకల్ టాలెంట్ని ఎందుకు గుర్తించరని అడుగుతున్నారు. ముంబై నుంచి తీసుకొచ్చే వాళ్లకు పెట్టే ఖర్చులో సగం ఇచ్చినా తమ బతుకులు మారతాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బయటి వాళ్ళని తీసుకొచ్చి ఇప్పటికీ షూటింగ్లు చేస్తున్నారు. సాఫ్ట్వేర్ వాళ్ళకి నెల మొత్తానికి జీతం వస్తుంది, కానీ మాకు నెలలో సగం రోజులు పనే ఉండదు అంటున్నారు కార్మికులు. అదర్ లాంగ్వేజ్ వర్కర్స్ని తెచ్చుకుని ఇక్కడ పని చేయించుకుంటాము, వేరే బయట వాళ్ళు వస్తారు అని చెప్తున్నారు. సాఫ్ట్వేర్కి ఇచ్చిన జీతం ఇస్తున్నారు. సాఫ్ట్వేర్ అనేది ఏసీ రూమ్లో పడుకుని కూర్చుని పనిచేసే వాళ్ళు ఉంటాయి. వారు నైట్ చేస్తే డే చేయరు, డే చేస్తే నైట్ చేయరు. కానీ ఇక్కడ కార్మికుడు అనేవాడు 24 అవర్స్ పని చేయవలసిందే. షూటింగ్ ఉంటే మాకు రిలీజ్ డేట్ అయిపోతుందంటే అసలు మొఖం కూడా కడుక్కోకుండా లొకేషన్లోనే మొఖం కడుక్కుని షూటింగ్ చేసి చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇక్కడ వర్కర్స్ ఇప్పుడు తెలుగు సినిమా చేస్తున్నాం సార్. తెలుగు సినిమా ఎక్కడ ఆడుతుంది? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోనే రిలీజ్ చేస్తున్నారు. కానీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో పుట్టినోడు తెలుగు సినిమా చూడడానికే వెళ్ళాలి. కానీ ఇక్కడ పుట్టిన వ్యక్తి తెలుగు సినిమా వర్కర్గా పనికిరాడా? చెప్పండి, ఇది న్యాయమా? దీన్ని మేము ఖండిస్తున్నాం. ఈ విషయంలో నిన్న తేజ గారు మాట్లాడారు, 50,000 జీతం ఇస్తున్నాను. 50,000 రూపాయలు ఈయన ఎవరికి ఇచ్చారు ఏంటి అన్నది మీడియాకి చూపించాలి. సాధ్యంగా నిన్న మాట్లాడారు తేజ గారు, మేము 50,000 ఇస్తున్నాం నెలకని ట్రీట్మెంట్ ఇచ్చారు ఆయన. అసలు వర్కర్కి ఇచ్చే జీతం ఎంత? అసలు నువ్వు జీతం అన్నది ఎక్కడ అనౌన్స్మెంట్ చేసావు? నువ్వు ఇచ్చే డైలీ వేజెస్ వర్కర్స్కి ఇస్తే 1,000 రూపాయలు ఇస్తావు, లేదా 1,200 ఇస్తున్నావు. మరి నీకు 15 రోజులు షూటింగ్ జరుగుతుందా? ఈ రోజు ఒక ప్రొడ్యూసర్ ఒక షెడ్యూల్ చేయాలంటే 12-13 రోజుల కంటే ఎక్కువ షూటింగ్ చేయట్లేదండి. 40 రోజులు 50 రోజులు షూటింగ్ చేస్తలేదు. ఒకప్పుడు 40 రోజుల్లోనే సినిమా అయిపోయింది. ఇప్పుడు 200-300 రోజులు పెట్టే సినిమాలు తీస్తున్నాం, కోట్లు పెట్టి సినిమా తీస్తున్నారు. రోజు పిల్లల కొద్ది ఇబ్బంది ఏం లేదండి, వర్క్ దొరుకుతుంది. కానీ ఏంటంటే మేమన్నా కోట్లు పెట్టి బడ్జెట్ పెంచుకుని సినిమాలు తీస్తున్నారు కదా, అలాగే వర్కర్ కూడా కష్టపడుతున్నాడు కదా. అది 30% అన్నా కదా, 32-30 లేదా ఇబ్బంది లేకుండా ఇవ్వాల్సింది మాకు ఇస్తే చాలు, మాకు ఎక్కువ ఇవ్వద్దు. కానీ ప్రొడ్యూసర్ అన్న మాత్రం మాకు దేవుడు సార్. ఇప్పుడు బొంబాయి నుంచి లైట్ మిల్ తెచ్చుకున్నారు సార్. లైట్ మిల్ తెచ్చుకోవడం వల్ల బొంబాయి లైట్ మిల్కి ఎంత 2,500. నిన్న కానీ మొన్న కానీ 30 మంది లైట్ మిల్లు వచ్చారండి. హైదరాబాద్ లైట్ మిల్స్ ఉన్నారు కదండి, మరి బొంబాయి నుంచి 30 మంది లైట్ మిల్ ఎందుకు తెప్పించుకోవాలి? ఇప్పుడు ప్రొడ్యూసర్ ఇష్టం బయట నుంచి తెప్పించుకోవాలంటే వాళ్ళకి ఎందుకు అనవసరం బడ్జెట్ అక్కడ పెరుగుతుంది మనకి. ఇప్పుడు బయట నుంచి ఇప్పుడు కెమెరా మెన్లు అక్కడి నుంచే, లైట్ మెన్స్ అక్కడి నుంచే, ప్రతి టెక్నీషియన్ అక్కడి నుంచి రావడం వల్ల బడ్జెట్ పెరిగిపోతుంది. అది మాకు తెలుసు. ప్రొడ్యూసర్లు బాగుంటే మేము బాగుంటాం, ప్రొడ్యూసర్లు లేకుండా మేము ఎలా బతుకుతామండి? కాకపోతే మేము కూడా మాకు పొద్దున్న 4 గంటలకు వెళ్ళి సాయంకాలం 7 అవుతుందండి. అంటే 16 గంటలు మేము డ్యూటీ చేయవలసి వస్తుంది. 16 గంటలు ఎక్కడన్నా లేబర్ కమిషన్ ఈ యాక్ట్ ప్రకారంగా 16 గంటలు డ్యూటీ ఉందండి. 8 గంటలు పోతే 8 గంటలు డ్యూటీ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా మాకు 1,300 చిల్లర వస్తుందండి. దానిలో మేము 30% పెంచమంటున్నాం.